హ్మ్. లోపలికి రండి. రారా హ్మ్. అశ్విని, ఆ! వీడు నా ఫ్రెండ్ ప్రసాద్. ఓహ్! హలో. హలో. రండి లోపలికి రండి కూర్చోండి. కూర్చోరా. ఆ! నేను లోపలికి వెళ్లి తాగడానికి ఏమైనా తీసుకురానా? తీసుకురానా అని అడుగుతావేంటి అశ్విని? వెళ్ళి తీసుకురా. సరేనండి. హ్మ్, ఏంట్రా ఫస్ట్ టైం మా ఇంటికొచ్చావు? ఇల్లు ఎలా ఉంది? చాలా బావుందిరా. ఇల్లు చాలా బాగా కట్టావు. ఫస్ట్ ఇల్లు కదా. ఎంత ఖర్చయ్యి ఉంటది? ఖర్చు సంగతి పక్కన పెట్టు. ఇల్లు చూడడానికి బాగుంది కదా, అదే కావాలి. అవును, సరిగ్గా చెప్పావు. హ్మ్, డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. హ్మ్. ఏవండి? తీసుకోరా. తీసుకోండి. కూల్ డ్రింక్ చాలా బావుందండి. కూల్ డ్రింక్స్ బానే ఉంటుందండి. ఎందుకంటే నేను తయారు చేయలేదు. రేయ్, తను తమాషాకి అలా అంటుంది గాని వంటలు మాత్రం చాలా బాగా చేస్తుందిరా. నువ్వు మళ్ళీ మళ్ళీ అడిగి తింటావు. చాలా టేస్ట్‌గా వండుతుంది. ఓహ్! అవునా? హ్మ్, అయితే ఒకసారి బాగా తిని వెళ్ళాల్సిందే. దాందే ఉందిరా. నువ్వు ఎప్పుడు కావాలన్నా వచ్చి కడుపు నిండా తిని వెళ్ళు. అలాగా? నువ్వు పిలిస్తే సరిపోద్దా? నీ భార్య కూడా పిలిస్తే వస్తాను. రేయ్, నేను చెప్తే ఏంటి, నా భార్య చెప్తే ఏంట్రా? మా ఇద్దరిలో ఎవరు చెప్పినా ఒకటే. ఏంటి అశ్విని, అంతే కదా? మీరెలా చెప్తే అలాగేనండి. హ్మ్, ఈరోజు నువ్వు తృప్తిగా భోంచేసి వెళ్ళాలి, సరేనా? అబ్బా! ఈరోజే భోజనం చేయాలా? అశ్విని, అంతే కదా? ఈరోజు నా ఫ్రెండ్‌కి మంచి భోజనం పెడదాం. మీరు ఎలా అంటే అలాగేనని చెప్పాను కదండీ! సరే, నువ్వెళ్ళి వెంటనే భోజనం రెడీ చెయ్యి. ఆ! రేయ్! సరేనండి. ఈరోజు ఆ! వద్దురా. తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు భోజనం చేస్తాను. ఇప్పుడే ఇంట్లో ఫుల్లుగా తినొచ్చానురా. రేయ్, అలా అంటున్నావేంట్రా? పర్లేదురా, మళ్ళీ వస్తానుగా. అప్పుడు కడుపు నిండా తిని వెళ్తా. సరేనా? హ్మ్, సరేరా, నీ ఇష్టం. సరేరా, నేను వెళ్తా. అలాగేరా. రేయ్, జాగ్రత్తగా వెళ్ళు. సరే. ఏంటండి? ఇతను మీ ఫ్రెండని చెప్తున్నారు? నేనెప్పుడూ చూడనే లేదు. తను నా ఫ్రెండే. అనుకోకుండా బయట కనిపించాడు. అందుకే ఇంటికి తీసుకొచ్చాను. ఓహ్! అవునా? సరే. ఏవండీ? హ్మ్, నేనొక విషయం చెప్తాను. మీరు తప్పుగా అనుకోకూడదు. నువ్వు చెప్తే నేనేమనుకుంటానే? చెప్పు. ఈరోజు మీ ఫ్రెండొచ్చారు కదా! అవును, దానికేంటి? అతను నన్ను చూసే విధానం గాని, మాట తీరు గాని అసలేమాత్రం బాలేదండి. అవునా? నాకలా అనిపించలేదే. ఏమే, నువ్వు ఎందుకలా అంటున్నావు? అవునండి. అతను నన్ను చూస్తూ ఉంటే ఏదో నా పైన చీడపురుగు పాకుతున్నట్టు అనిపిస్తోందండి. అంత వక్ర బుద్ధితో చూస్తున్నారు. మాట్లాడే విధానం కూడా అదోలా ఉందండి. ఏయ్, వాడేదో తమాషాకి అలా మాట్లాడాడంతే. నువ్వు పడుకో. ఏవండి? తినండి.
అయిందా? హ్మ్. ఓకే బంగారం, నేను వెళ్ళొస్తాను. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్. బాయ్. మీరా? ఏంటండి ఈ టైంలో వచ్చారు? మా ఆయన ఇంట్లో లేరు. మీ ఆయన ఇంట్లో లేరని నన్ను ఇక్కడి నుంచి ఇలాగే పంపించేద్దాం అనుకుంటున్నారా? అలా ఏం కుదరదండి. నేను లోపలికి వచ్చే తీరుతాను. ఆహ్! ఓ మా ఆయన ఇంట్లో లేరని చెప్తున్నానుగా. ఎవరైనా చూస్తే బాగోదు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అరే, ఓపెన్గా బయటికి వెళ్ళిపోమంటున్నారేంటి? అదేం కుదరదండి. మీతో నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటండి చెప్పండి. సరే, మీకు పిల్లలున్నారా? లేరండి. మీకు మా ఆయన చెప్పలేదా? లేదులే. నాకు మీ గురించి ఒక విషయం తెలిసిందండి. కానీ ఆ విషయాన్ని మీ ఆయనతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఏంటండి? నా గురించి మీకేం తెలుసు? చెప్తాను. కానీ చెప్పే ముందు నాకు టీ పెట్టిస్తారా? ఆ తర్వాత అన్నీ చెప్తా. లేదు లేదు. ముందు మీరు విషయం ఏమిటో చెప్పండి. తర్వాతే టీ తీసుకొస్తాను. అదేం కుదరదు. టీ ఇచ్చిన తర్వాతే చెప్తాను. సరే ఆగండి, నేను టీ తీసుకొనొస్తాను. మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి, నేను టీ తీసుకొనొస్తాను. నువ్వు టీ ఎలా చేస్తావో చూద్దామని వచ్చాను. రాకూడదా ఏంటి? సరే, నీ గురించి ఏం తెలుసో అడిగావు కదా, చెప్తా విను. నీ పెళ్ళికి ముందు నీకు ఒకసారి అబార్షన్ అయింది కదా? పెళ్ళికి ముందు నువ్వు ఒకతన్ని లవ్ చేసావు. అతని వల్ల నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి అబార్షన్ కూడా చేసుకున్నావు. తర్వాత నా ఫ్రెండ్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. కరెక్టే కదా? ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? చెప్పండి. ఈ విషయాలన్నీ నాకెలా తెలుసో నీకు అనవసరం, సరేనా? సరే, ఇప్పుడేంటి? ఈ విషయం అంతా నా ఫ్రెండ్కి తెలియకపోవడం వల్లే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. వాడికి తెలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? నేను ఈ విషయాలన్నీ నీ భర్తకి చెప్పాలనుకుంటున్నా. దయచేసి మీరు మా ఆయనకి ఈ విషయం చెప్పకండి. ఎందుకంటే అది నా జీవితంలో ఒక దురదృష్టకరమైన సంఘటన. ఇలాంటి విషయాలు నేను గుర్తు చేసుకోకూడదని అనుకుంటాను. కానీ మీరు ఇప్పుడు నాకు గుర్తు చేశారు. ఈ విషయం మాత్రం నా భర్తకి తెలిస్తే ఆయన చాలా బాధపడతారు. మా ఒక్క దాంపత్య జీవితం కూడా నాశనం అవుతుంది. అవును కదా? అలా కాకుండా ఉండాలంటే నాకు ఒక చిన్న సహాయం చేయాలి. ఏంటది? అదేంటంటే నువ్వు నాతో శారీరకంగా కలవాలి. మీరేం మాట్లాడుతున్నారండి? నేను మీ ఫ్రెండ్ భార్యని, తెలుసు కదా? నాకంతా తెలుసు. కానీ నీ పెళ్లికి ముందు నీకు అబార్షన్ అయిన విషయం నీ భర్తకి తెలియదు కదా? ఒకవేళ ఈ విషయం గనక నా ఫ్రెండ్కి తెలిస్తే నీకు వెంటనే డైవర్స్ ఇచ్చేస్తాడు. ఆ? వచ్చే వారం ఆఫీస్ పని మీద నీ భర్త టూర్కి వెళ్తున్నాడు. ఆ విషయం నీకు చెప్పాడో లేదో తెలియదు కానీ వచ్చే సోమవారం నుంచి గురువారం వరకు టూర్లో ఉంటాడు. వాడు ఊర్లో లేనప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను. అప్పుడు మన ఇద్దరం కలిసి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. తర్వాత నా దారిని నేను వెళ్ళిపోతాను. నీకు ఓకే అయితే చెప్పు, లేకపోతే ఈ విషయం నీ భర్తకి చెప్తాను. అంటే మీరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? బ్లాక్మెయిల్ చేస్తున్నానో లేదో తెలియదు కానీ ఈ విషయం నీ భర్తకి తెలియకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చేయి. నేను చెప్పినట్టు చేస్తే నీకేమీ కాదు. లేదంటే నీ జీవితం కుక్కలు చింపిన విస్తరవుతుంది. ఇంకేం ఆలోచించకుండా ఓకే చెప్పు. వచ్చే సోమవారం వస్తాను. నేను వచ్చేసరికి అందంగా పెళ్లి కూతుర్లా అలంకరించుకోనుండు, సరేనా? బాయ్.
అశ్విని, ఏంటండి? నీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఉమ్. ఈరోజు ఆఫీస్ పని మీద టూర్కి వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? అదేంటండి ఇప్పుడు ఇలా లాస్ట్ టైంలో చెప్తున్నారు? అది కాదు అశ్విని, ఈరోజు టూర్కి వెళ్ళాలని మా మేనేజర్ గారు నైటే చెప్పారు. అందుకే చివరి నిమిషంలో చెప్పాల్సొచ్చింది. సరే జాగ్రత్తగా వెళ్ళరండి. హ్మ్. అశ్విని, ఉమ్, నేను వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే మీరు వెళ్ళగానే నాకు కాల్ చేయండి. హ్మ్. బాయ్. బాయ్. ఆ దుర్మార్గుడు చెప్పినట్టుగానే ఆయన ఊరికి బయలుదేరి వెళ్ళిపోయారు. వాడు ఈరోజు ఇంటికొచ్చినప్పుడు వాడు చెప్పినట్టు నేను నడుచుకోకపోతే నా గతాన్ని మొత్తం మా ఆయనకి చెప్పేస్తాడు. వాడి మాత్రం అలా చెప్పాడంటే ఆయన తప్పకుండా నన్ను వదిలి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకేం అర్థం కావడం లేదే. ఆయనతో వీడు నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్తే అప్పుడు కూడా ఆయనకి నా గురించి అన్ని విషయాలు తెలిసిపోతాయి. నేనేం చేసినా అవన్నీ నాకే వ్యతిరేకంగా వచ్చేలా ఉన్నాయి. నేను ఆయన లేకుండా జీవించలేను. ఆయన కోసం ఇవాళొక్కరోజు వాడు చెప్పినట్టు నడుచుకుంటాను. ఇది తప్ప నాకు వేరే మార్గమే లేదు. ఏంటండి మీరా? ఏదో ఆఫీస్ విషయంగా టూర్ వెళ్తున్నానన్నారు, వెళ్ళలేదా? లేదు, వెళ్ళలేదు. ఓ, ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? చెప్పండి. ఒకరోజు నాతో పాటు మా ఫ్రెండ్ వచ్చి భోజనం చేయమంటే మళ్ళీ వచ్చి చేస్తానని చెప్పాడు కదా. అవునండి, ఆయన ఏమైనా అన్నారా? అతను చనిపోయాడు. ఆ, ఏంటండి ఏమంటున్నారు? నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళాను కదా, అప్పుడే నాకు సడన్గా ఫోన్ వచ్చింది. అతను హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడని చెప్పారు. నేను వెంటనే బయలుదేరి వెళ్ళి అతని అంత్యక్రియలన్నీ పూర్తి చేసి వచ్చాను. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. అతంది చాలా చిన్న వయసు కదండి.